హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు త్రిపాఠి అఫీషియల్. ఈరోజు మీకు తెలంగాణ ఫేమస్ అయిన గ్యారప్పాలు క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చేసి చూపించడం జరిగింది. కావున ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నా వీడియోస్ అనేది తొందరగా మీ దగ్గరికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి కొంచెం. తర్వాత శనగపప్పు, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అనేది తీసుకొని ఇందులో పోసేసుకుందాం. తర్వాత ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో తగినంత కారప్పొడి, అలాగే తగినంత ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. అలాగే పసుపు చిటికెడు. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే తర్వాత ఈ అల్లం, తర్వాత వేయించిన పల్లీలు, ఇవన్నీ వేసి వాటర్ అనేది బాగా ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండిని వేసేసినాం. ఇలా వేసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఈ పిండిని కలపండి. ఇలా పిండిని మంచిగా కలుపుకుంటూ ఆ పిండి చల్లగా అయ్యే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్క పెట్టేయండి. పక్క పెట్టేసి తర్వాత ఈ పిండిని మరలా ఇవంతా మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా కలిపేసుకున్న తర్వాత చల్లటి వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఉండలాగా తయారు చేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా ఉండగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసి పక్క పెట్టేసుకుందాం. ఈ విధంగా ఉండలు చేసుకున్న పిండి ముద్దల్ని ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ పూసుకుంటూ అప్పాలనేది రెడీ చేసుకుందాం. ఇలా కవర్కి 2 సైడ్ల ఆయిల్ అనేది పూసి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఈ కవర్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ముద్దని లైట్గా ప్రెస్ చేసుకుందాం. ఈ విధంగా అయిన అప్పాని కవర్ని తీసేసి ఒక వైట్ క్లాత్ పైన వేసి పక్క పెట్టేసుకుందాం. ఇలా అన్ని ముద్దల్ని అప్పాలాగా రెడీ చేసేసి పక్క పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న అప్పాలని హీట్ అయిన ఆయిల్లో వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుందాం.
ఇప్పుడు ఇలా కాలిన అప్పాలని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, తెలంగాణ ఫేమస్ అయిన గ్యారప్పలు మంచి క్రిస్పీగా చూశారు కదా ఎలా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.